వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలేనన్న చంద్రబాబు. తాడేపల్లి ఆఫీస్ను జగన్ ప్యాలెస్ అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం. చంద్రబాబు ఇంటికి మీడియా టూర్ ఏర్పాటు చేయాలన్న పేర్ని. పోచారం పార్టీ మారితే నష్టమేమీ లేదు, పట్టించుకోవద్దన్న కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఎవిడెన్స్ను కోర్టుకు సమర్పించిన పోలీసులు. లోక్సభ సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్ హైకమాండ్. రేపు తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఆదేశాలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎప్పటిలాగే స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో స్పీకర్ స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ బరిలో నిలిచారు. వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లేదంటే స్పీకర్ పదవి కోసం తాము పోటీ పడతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను బీజేపీ రంగంలోకి దించింది. మల్లికార్జున్ ఖర్గే, స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచాయి. కానీ దీనికి ఎన్డీఏ సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియటానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవి ఎన్నిక అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం వచ్చింది. అందుకు చాలా సంతోషం. ఈ మాటలన్నది ఎవరో కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు, అభివృద్ధి, ఇతరాతర అంశాలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం ఎప్పుడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్వరలో ఏపీ సీఎంను కలుస్తానని తిరుమల పర్యటనలోనే ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తుతుంది. మరి దీనిపై 2 ప్రభుత్వాల అధినేతలు ఏమంటున్నారు? ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం ఉండేది ఎప్పుడు? ఇదే ప్రశ్న 2 రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తోంది. నిజానికి కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలనకు సంబంధించిన పనులు ఒక్కోటిగా మొదలుపెట్టారు. ఇప్పటికే పోలవరం, అమరావతి పర్యటనకు సైతం వెళ్లి వచ్చారు ముఖ్యమంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇన్ని పనులు చేస్తూ ఉన్నా ఇరుగు పొరుగునే ఉన్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడుంటుందన్నది మాత్రం సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
అయితే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న దానిపై రెండు రాష్ట్రాల్లో ఇంతలా చర్చ జరగడానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లే. అవును, ఎన్నికల ఫలితాలకు ముందు తిరుమల పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి ఫలితాలొచ్చాక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏపీ సీఎంతో సమావేశమవుతారని ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. పైగా సీఎం అయింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావడంతో ఇరువురు సీఎంల భేటీకి సంబంధించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. కేవలం ఇదే కాదు, ఎన్నికల ఫలితాలొచ్చిన సమయంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య దాదాపుగా 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావం అందరిలోనూ వ్యక్తమైంది. తెలంగాణ సీఎంగా గతేడాది బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన వినిపించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్న మాట బహిరంగంగానే వినిపించింది. కానీ మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకొచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకెంతో అభిమానం అని చెబుతుంటారు రేవంత్ రెడ్డి. అటు చంద్రబాబు ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహబంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా పొరుగు రాష్ట్రమైన ఏపీ సీఎంతో పోటీపడి పనిచేసే అవకాశం వచ్చిందంటూ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి రాకముందు వచ్చిన కొత్తలోనూ పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగార్జునసాగర్ పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుపట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇక అధికారంలోకొచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోనే పునాది రాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, రోజా పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు, రేవంత్ ఇరువురి మధ్య గురిశిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి.
ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదవ షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధన సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలనా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫారసులు చేసినా ఇప్పటికీ అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1, 2 కాదు, 2 రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడ్డం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలుంటాయని భావిస్తున్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఏపీలో పాలన ఇప్పుడే మొదలు కావడంతో ఇరువురి భేటీకి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత 2 ప్రభుత్వాల నుంచి ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన ఉంటుందన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఈ భేటీ ఎప్పుడుంటుందో. కాంగ్రెస్లో చేరికల చిచ్చు రగులుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగాల్సిందంతా జరిగిపోయిందని ఇక చేయాల్సింది ఏమీ లేదంటున్నారు. మరి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక పట్టు వీడకుండా జీవన్ రెడ్డి తన పంతం నెగ్గించుకుంటారా? కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఈ రగడ మొదలైంది. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఎవరి మీదనైతే పోరాడానో వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలకబూనారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తన సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని, జరగాల్సిందంతా జరిగిపోయిందని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మొత్తం 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరికపై కూడా జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందుకు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తంపుటికి చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 2018లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచారు.
ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఏ మాత్రమూ అలక వీడలేదు. తన రాజకీయ భవిష్యత్తుపై జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టేశారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తను బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరూ సంప్రదించలేదన్నారు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ చేరికలపై జీవన్ రెడ్డి మొదటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్కి కావలసిన సంఖ్య బలం ఉన్నా కూడా చేరికలెందుకు అన్నట్లుగా ఉన్నారు. ఇటీవలే తెలంగాణలో జరిగిన లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు కైవసం చేసుకోగా సిపిఎం, ఎంఐఎం కూడా కాంగ్రెస్తో ఉన్నాయి. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లు మాత్రమే సాధించగలిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా బీఆర్ఎస్ మాత్రం బోని కూడా చేయలేకపోయింది. మరి కేవలం 39 సీట్లు కలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేరుకోవాల్సిన అవసరం ఏముందనేది జీవన్ రెడ్డి వాదన. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే అంశం ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోని కాంగ్రెస్ ను నామరూపం లేకుండా చేయాలనే ధోరణితో వ్యవహరించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఇదే తరహాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ అనుసరించిన పంతాన్నే ఆయన మొదలు పెట్టారు. ఫలితంగా రోజుకో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు. దీంతో కారు మొత్తం ఖాళీ అవుతోంది. కానీ ఈ చేరికల క్రమంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎవరితో పోరాడారో వారినే పార్టీలో చేర్చుకోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. మరి జీవన్ రెడ్డి అలకపానుపు వీడుతారా లేక అనుకున్నదే చేస్తారా? చూడాలి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందో. తెలంగాణ రాజకీయాల్లో గనుల వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే బొగ్గుల వేలంపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతూ పొలిటికల్ వారు ముదురుతుండగా మరోవైపు సున్నపు గనుల వేలంపై కేంద్రం ఫోకస్ పెంచింది. అందుకోసం డెడ్లైన్తో కూడిన లేఖ రాస్తూ ఆదేశాలు జారీ చేయడం మరింత హీట్ను పెంచింది. రాష్ట్రంలోని 11 గనులను వేలం వేయడానికి మోదీ సర్కార్ నోటిఫై చేసింది. వాటిలో 6ంటిని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, లేదంటే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయితే ఈ ఖనిజాలను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలన్న యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో బొగ్గు కాకుండా మరో 11 సున్నపురాయి గనులపై కన్నేసింది కేంద్రం. ఈ మేరకే వీలైనంత త్వరగా వేలం వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సున్నపురాయి, ఇనుము, క్వార్జ్ వంటి ఖనిజాల గనుల వేలంలో ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడానికి బదులు ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. బొగ్గు కాకుండా తెలంగాణలో మరో 11 చోట్ల సున్నపు నిక్షేపాలున్నాయని, అవి సూర్యాపేట జిల్లాలోను సైదులనామ, సుల్తాన్పూర్, పుష్పలబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతాండ, ఆదిలాబాద్ జిల్లాలోని కంపజునాపాని తదితర ప్రాంతాల్లో ఈ సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇంతకాలం వీటిని వేలం వేయకపోవడంతో 2024 మే 20న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ రాసింది. వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ లేఖలో కోరింది. వీటిలో కనీసం 6 గనులైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం వేయాలని గడువు విధించింది. లేని పక్షంలో తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 10B, 11 ప్రకారం తామే వేలం వేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తామని తెలిపింది. అయితే గత నెలలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఫోకస్ చేయలేదు. కానీ కేంద్రం విధించిన గడువు దగ్గర పడటంతో రేవంత్ సర్కార్ గనుల వేలం కేంద్రం లేఖపై సమీక్ష నిర్వహించింది.
ఇప్పటికే సింగరేణికి దక్కాల్సిన సత్తుపల్లి కోయగూడెం బొగ్గు గనులను వేలంలో ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్న నేపథ్యంలో ఇతర గనులను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తుంది. ఇక మరోపక్క రాష్ట్రంలోని 3 సున్నప్రాయి గనులను వేలం వేయాలని 2018లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లాలోని పసుపులబోడు, సైదులనామా, సుల్తార్పున్ సున్నప్రాయి గనుల వేలానికి సన్నాహాలు చేసింది. అందుకు అనుమతించాలంటూ 2020 సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం వేలానికి అనుమతిస్తూ 2021 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించినందున కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని, వేలం ప్రక్రియను కొనసాగించాలని అందులో స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల వేలం ప్రక్రియ ఏ దశల్లో ఉందో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం అన్ని రాష్ట్రాలను ఆరా తీసింది. ఈ సమాచారం ఆధారంగా 2015 కొత్త చట్టం ద్వారా చేపట్టిన వేలం విధానంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 354 భారీ ఖనిజాల గనులను ఇటీవల వేలం వేసింది. ఈ క్రమంలోనే సున్నప్రాయి గనుల వేలంపై కూడా ఫోకస్ పెట్టిన కేంద్రం ఈ నెలాఖరులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే డెడ్లైన్ దగ్గర పడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను ప్రైవేట్ పరం కాకుండా ఉండేందుకు పన్నాగాలు పన్నుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునుంది? కేంద్రాన్ని అడ్డుకోగలదా అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఫోకస్ పెట్టింది పోలీస్ యంత్రాంగం. ఈ మేరకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ను నియంత్రించే క్రమంలో ఎన్ఎస్ఎస్సి విద్యార్థుల సేవలను ఉపయోగించుకునేందుకు వారి శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 30,000 మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లకు శిక్షణనిచ్చి వారి సేవలను ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించుకోనున్నారు. వీరు వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన ఆవశ్యకత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించకపోతే కలిగే అనర్థాలు వంటి అంశాలను వివరించనున్నారు. దీనికోసం విద్య, పోలీస్ శాఖ సంయుక్తంగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా ఎన్ఎస్ఎస్లో రిజిస్టర్ అయిన యువతీ యువకుల సేవలను వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు 500 మంది విద్యార్థులకు ట్రాఫిక్ అంశాలపై శిక్షణను ఇచ్చారు. ఇలా శిక్షణను పొందిన విద్యార్థులు నెలకు 1 గంట పాటు పోలీసులు కేటాయించే స్పాట్లలో నిలబడి ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మొదటి ఫేజ్లో భాగంగా 30,000 ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలను పోలీసులు వినియోగించుకున్నారు. బషీర్బాగ్లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ రవిగుప్తా విద్యార్థులకు డ్రెస్ కోడ్ దుస్తులను అందించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలను తప్పక వినియోగించుకుంటామన్నారు రవిగుప్తా. వీరి ద్వారా ప్రతి స్కూల్, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు, ఇతర విద్యా వ్యాపారాలపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు పెంచుతున్న ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ విక్రయాలపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఫీజులతో పాటు బుక్స్, యూనిఫామ్, ఇతర ఖర్చులతో తడిచి మోపెడవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏ అక్రమాన్ని సహించేది లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తప్పమంటున్న నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. విద్య
అందకుండా పోతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కొంతకాలంగా ఇటు విద్యార్థి సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు నడుపుతున్నారు. యాజమాన్యాలు పట్టి పీడించి పేరెంట్స్ చేత అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా చూస్తున్నాం. ఇటు పేరెంట్స్ సైతం కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశం పైన మనకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత కొంతకాలంగా ఈ యొక్క నిర్మల్ జిల్లాలో ఇటు విద్యార్థి సంఘాలు ఎంతో ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఫీజులు కానీ దుస్తులు కానీ ఇటు బుక్స్ అనేటువంటివి ప్రైవేట్ స్కూళ్ళల్లో అమ్ముతున్నారు అని చెప్పేసి రోడ్లపై వచ్చేసేసి నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇటు పేరెంట్స్ సైతం కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నిర్మల్ జిల్లాలో అయితే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ యొక్క యూనిఫామ్స్ అలాగే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అమ్ముతున్నారని విద్యార్థి సంఘాలు రిప్రజెంటేషన్ ఇచ్చాయి. దానికి ఇమీడియట్గా స్పందించి అందరూ మండల విద్యాశాఖలకు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పుస్తకాలు వాటిపై ఏదైతే ఎంఆర్పి రేట్ కాకుండా అంతకన్నా ఎవరైతే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో వాటిపై షోకాజ్ నోటీసులు ఇవ్వమని కూడా ఎంఈఓస్కి ఇన్స్ట్రక్షన్ చేశాము. అలాగే ఎవరైతే నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలు కాకుండా యూనిఫామ్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇంకా ఇతరేతరే కనుక అయితే ఆ యొక్క పాఠశాలలో అమ్ముతున్న వాటిని సీజ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎంఈఓస్కు ఇవ్వడం జరిగింది. విద్యార్థి సంఘాలు ఏదైతే పాఠశాలలో ఫీజు అన్నది ఫీ రెగ్యులేషన్ కమిటీ అన్నది రెగ్యులేట్ చేయాల్సింది. అది ఇన్స్ట్రక్షన్స్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి అధిక ఫీజులు ఏదైనా పాఠశాల వసూలు చేస్తే తప్పకుండా వాటిపై నిబంధనల ప్రకారం కూడా పాఠశాలపై షోకాజ్ నోటీస్ ఇచ్చి ఈ యొక్క క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి సంఘ బాధ్యులందరికీ కూడా ఏంటంటే ఏ పాఠశాలనైతే పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు ఏదైతే ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువగా అమ్మకూడదు, అలా అమ్మినట్టయితే తప్పకుండా మండల విద్యాశాఖ అధికారుల ద్వారా వాటిని గుర్తించి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ గుర్తింపు లేని పాఠశాలలు కొన్ని ఉన్నాయని చెప్పి జిల్లాలో ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత ఒకే స్కూలు గుర్తింపు తెచ్చుకొని బ్రాంచులు అక్కడక్కడ బ్రాంచులు ఏర్పాటు చేసేసేసి విద్యను రన్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చినాయి సార్. దానిపైన ఎలా స్పందిస్తారు? ఏ పాఠశాలకైనా గుర్తింపు ఏ ప్రదేశంలో అయితే ఉన్నదో ఆ ప్రదేశంలోనే నడుపుకోవాలి. బ్రాంచెస్ కానీ ఎవరికి కానీ పర్మిషన్ లేదు. అలా బ్రాంచెస్ అయితే కూడా షిఫ్టింగ్ పర్మిషన్ అన్నది చేసుకోవాలి. అలాంటి మా దృష్టికి ఇప్పటివరకు రాలేదు. అలాంటి వస్తే ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేస్తాం. మొత్తానికి ఇక్కడ నిబంధనల ప్రకారం కనుక ఫీజులు కానీ ఇటు టెక్స్ట్ బుక్స్లు కానీ అమ్మకూడదు. నిబంధనల ప్రకారంగా నామ్స్ ప్రకారంగా ఫీజులు కలెక్ట్ చేయాలి. ఒకవేళ అట్లాంటివి కలెక్ట్ చేస్తే తప్పకుండా ఆ యొక్క స్కూళ్ళపైన చర్యలు తీసుకుంటాం. రికగ్నైజేషన్ లేనటువంటి పాఠశాలలు ఏవైతున్నాయో వాటిపైన కూడా జురిపించి వాటిపై కూడా చర్యలు తీసుకున్నామంటూ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, నిర్మల్ నుంచి.